Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. అతి సులభంగా ధనవంతులుగా మారడానికి కావాల్సిన టూల్స్ని, టెక్నిక్స్ని ఎంతో వివరంగా, అసలు చదువుకొని వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట, అంత ఈజీగా తెలియజేస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్లో గురువుగారు మనకి ఏం చెప్పబోతున్నారో జాగ్రత్తగా వినండి, అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మరి ఈ నెలలో, వచ్చే నెలలో మీరు ఎన్నో క్లాసెస్ పెడుతూ ఉంటారు కదండి. ఆ క్లాసెస్ డేట్స్ ఎప్పుడు ఉన్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఒకసారి మా వ్యూవర్స్ కోసం చెప్తారా? షూర్ అమ్మా. మనకి ఇప్పుడు మే 28కి హైదరాబాద్లో ఉంటుందమ్మా. అలాగే మనకి జూన్ 4 కర్నూలులో ఉంటుంది. చాలా రష్గా ఉంది, ఎందుకంటే సమ్మర్ కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. అలాగే జూన్ 11 తారీఖు రాజమండ్రిలో ఉంటుందమ్మా. అలాగే జూన్ 20 తారీఖు విజయవాడలో ఉంటుందమ్మా. ఈ యొక్క డేట్లలో వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. చాలా రష్గా ఉన్న క్లాసెస్. అయితే గురువుగారు, ప్రతిసారి కూడా మీరు స్పెషల్ క్లాసెస్ కూడా కొన్నిసార్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చే నెలల్లో ఏదైనా స్పెషల్ లేదమ్మా, జూలైలో పెట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా, అందరు టూర్లు, బిజీ హడావుడి షెడ్యూల్, స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి కదమ్మా. జూలైలో పెట్టే అవకాశం ఉంది. నేను త్వరలోనే దాన్ని అనౌన్స్ చేస్తానమ్మా. తప్పకుండా గురువుగారు. అయితే ఇప్పుడు మీరు కనుక మన గురువుగారు చెప్తున్న డబ్బు గురించిన విషయాలు అన్నీ తెలుసుకుంటున్నారు కదా, మరింత డీటెయిల్డ్గా కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఈ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అండ్ క్లాసెస్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటాయి గురువుగారు చెప్పిన డేట్స్లో అండ్ ప్లేసెస్లో. ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే కింద మనకి స్క్రోల్ అవుతున్న నెంబర్స్, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. గురువుగారు, ప్రతి ఎపిసోడ్లో కూడా మాకు తెలియని ఎన్నో కొత్త విషయాలను తెలియజేస్తున్నారు. అండ్ డబ్బు సంపాదించడం ఇంత సులభమా అనిపిస్తోంది. ఏదో కూడా సులభమే, ఇన్ని రోజులు అవన్నీ తెలియక ఎంతో హార్డ్ అనుకున్నారు. అదే కదా, ఇబ్బంది పడుతున్నారు. సో చాలా మంది తెలియకుండానే డబ్బుని అట్రాక్ట్ చేయడం, డబ్బుని ఇష్టపడటం స్టార్ట్ చేసేసారని కూడా మనకి కమెంట్స్లో తెలుస్తున్నాయి. మరి అలా ఈ ఎపిసోడ్లో డబ్బు గురించి, ధనవంతులుగా మారడానికి అతి సులభంగా ఉండే మార్గాల గురించి మాకు ఏం తెలియచేయబోతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుందమ్మా అంటే, డబ్బు సంపాదించడం అనేది మనకి ఎవరివ్వరు. ఓకేనా? మనం సృష్టించుకున్నదే మనకు పొందుతాం అన్నమాట. మనం ఏదైతే సృష్టించుకుంటామో అది మాత్రమే పొందడం జరుగుతుంది. ఓకే, ఎలా సృష్టించుకోవాలి? ఆల్రెడీ మీకు తెలియకుండా మీ లైఫ్ని మీరే క్రియేట్ చేసుకున్నారు ఇప్పటివరకు. ఓకే, చాలామంది వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు ఏదైతే క్రియేట్ చేసుకున్నారో దాన్నే పొందుతున్నారు ఈరోజు. ఓకే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఇంట్లో ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉండేది. ఓకే, ఎవరో ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో మంచి కలర్ టీవీ ఎల్ఈడి చూశారు. అప్పుడు మీరు ఏమనుకున్నారంటే, ఇలాంటిది మా ఇంట్లో ఉంటే బాగుండు, నేను కూడా కొనుక్కుంటే బాగుండు. ఈరోజు అది సాధ్యమైందా లేదా? అయిందిగా. అంటే ఎప్పటి మీరు చూసినటువంటి ఆలోచనలు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయ్యి అలా ఉండి 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 ఈరోజు బయటకు వచ్చాయి. కాబట్టి టీవీ మీ ఇంటికి వచ్చింది. ఎప్పుడు వచ్చింది? మీరు అప్పుడెప్పుడు అనుకున్నారు, ఒక కారు అనుకున్నారు ఎప్పుడో, అది అలాగే ఉండిపోయింది. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఈ కారు కొనే స్తోమత నా దగ్గర లేదు. కారుని అప్పుడే సృష్టించుకున్నారు, మీకు తెలీదు. కారుని అప్పుడే సృష్టించుకున్నారు, కానీ స్తోమత లేదనే విషయంలో ఆగిపోయినారు. స్తోమత లేదనే విషయంలో ఆగిపోయినారు. కానీ అది అలాగే ఉండింది. మీరు ఏదైతే గీత గీసారో అది అలాగే ఉండింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది? మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కదా, నేను సంపాదిస్తున్నాను, నేను ఇప్పుడు కారు కొనగలిగే స్థితిలో ఉన్నాను అన్నప్పుడు ఏమైందంటే, ఆ కోరిక ఏదైతే మీరు గీసి పెట్టారో దాని మీద తీవ్రత ఎక్కువైంది. ఎప్పుడు సృష్టించబడింది కారు? 5 సంవత్సరాల క్రితమే సృష్టించబడింది. ఇప్పుడు దాని మీద తీవ్రత ఎక్కువైంది కాబట్టి మీరు ఇప్పుడు కారు కొనగలిగారు. అర్థమైందా? కారు ఎవరు ఇవ్వలేదు మీకు, ఇది బాగా గుర్తుంచు. కారు ఎవరు ఇవ్వలేదు, మనమే కొనుక్కుంటాం. మీరు కొనుక్కోలేదు కారు, మీరు కొనుక్కోలేదు, మీకు ఎవరు ఇవ్వలేదు, మీరు దాన్ని సృష్టించుకున్నారు. ఓకే, ఆ కారు ఎలా ఉండాలి? రెడ్ కలర్ ఉండాలా? మీరు గమనించండి, మీరు కార్ షోరూమ్కి వెళ్ళారు, ఒక 10 రకాల కార్లు చూశారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ కలర్ తీసుకుందాం అది ఇది అన్నారు. అయినా సరే మీకు రెడ్ కలర్ మీద ఉంది, టాకిమన్ రెడ్ కలర్ మీరు బుక్ చేస్తారు. మీరు ఎప్పుడో ఆ రెడ్ కలర్ కార్నే సృష్టించుకున్నారు. మీకు వేరే కారు నచ్చదు. ఇక వేరే కలర్ అంతకన్నా మంచి ఎంత చూపించినా మీకు నచ్చదు. అలాగే డబ్బు సంపాదించడంలో కూడా మనం ఈరోజు ఈ స్థాయికి రావాలి అనేది మనం ఎప్పుడు రాసి పెట్టుకున్నాం, కానీ ఆ రోజు దాని మీద తీవ్రత లేదు. విచిత్రం ఏంటంటే,
మీరు ఎప్పుడైతే ఒక కోరిక మీద మీరు దృష్టి పెట్టి సృష్టించుకున్నారో అది ఆమరు క్షణమే జన్మ తీసుకుంది. కానీ మీరు ఏం చేశారంటే దాన్ని పెండింగ్ వేసేసారు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుర్రాడు ఉన్నాడు. ఆ రోజు గ్రౌండ్లో పిల్లలు సైకిల్ తొక్కుతున్నారు. అది ఈ పిల్లాడు చూస్తున్నాడు రోజు. ఈ పిల్లాడు రోజు రాత్రి పడుకునే ముందు ఏమనుకున్నాడంటే నేను అట్లాంటి సైకిల్ కావాలి నాకు, నేను కూడా ఆ సైకిల్ తొక్కుతున్నట్టు వీడు కూడా వాళ్ళతో తిరుగుతున్నట్టు ఇదంతా పదే 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 ఊహించుకుంటున్నాడు. ఓకే, అనుకోకుండా వాళ్ళ ఇంటికి ఒక బంధువు వచ్చాడు. చాలా దూరం నుంచి మామయ్య ఎవరో బంధువు వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పిల్లాడిని తీసుకొని అదే గ్రౌండ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈ పిల్లాడు తదేకంగా కూర్చొని ఆ పిల్లలు సైకిల్ తొక్కుతున్నారు కదా దాన్ని పదే 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 చూస్తూ నేను కూడా వాళ్ళతో పాటు తిరుగుతున్నట్టు ఊహించుకున్నాడు. ఇతను అతన్ని గమనించాడు. ఏం కావాలి నీకు, వాళ్ళని పదే పదే చూస్తున్నావు అంటే నాకు కూడా అలా సైకిల్ తొక్కనని ఉంది. ఇమ్మీడియట్లీ ఆ పిల్లని తీసుకెళ్ళి సైకిల్ ఇప్పించేసాడు. పిల్లాడు కొనుక్కున్నాడా? పిల్లాడి దగ్గర డబ్బులు ఉన్నాయా? కాదు. పిల్లాడు ఏం చేశాడు? సృష్టించుకున్నాడు. అర్థమవుతుందా? మీకేం కావాలనో ఏదైతే కావాలనో వాటిని మీరు సృష్టించుకుంటే దానికి సరిపడా వనరులు విశ్వం ఇచ్చేస్తుంది. మీ దగ్గరనే డబ్బు ఉండాలి మీరే కొనాలని కాదు. అర్థమైందమ్మా? మీ దగ్గరే డబ్బు ఉండాలి మీరే కొనాలని కాదు. ఆ వ్యక్తి ఉన్నాడు, ఒక వాచ్ షోరూమ్కి వెళ్ళాడు. అనుకోకుండా ఒక వాచ్ నచ్చింది. దాని కాస్ట్ వచ్చి ఒక 50,000. బ్రహ్మాండంగా ఉంది వాచ్, కానీ డబ్బు లేదు ఈ దగ్గర. ఓకేనా? కానీ దాని మీద మనసు పడ్డాడు. ఇంటికి వచ్చాడు. ఆ పడుకున్నా సరే అదే కనిపిస్తుంది. మనం అంటాం కదా, ఆ పడుకున్నా సరే అదే కలవరిస్తాడు రావిడు అని చెప్పేసి. అట్లా దాని మీద పదే పదే రోజు పడుకున్నాడు. ఆ వాచ్ కనిపిస్తుంది. దాన్ని కొనాలనే ఒక అభిలాష ఎక్కువైపోయింది. దాన్ని సబ్కాన్షియస్ మైండ్ పట్టుకుంది. ఓసారి తన బర్త్డే ఉంది. ఆ బర్త్డేకి ఈయన పనిచేసే కంపెనీ బాస్ వచ్చాడు. ఆయన బర్త్డేకి వచ్చి ఆయన విష్ చేస్తూ ఓ బాక్స్ ఇచ్చాడు గిఫ్ట్. అందరూ వెళ్ళిన తర్వాత ఏదో బాక్స్ అని చెప్పేసి అన్ని తీసి చూస్తే ఇతను ఏదైతే వాచ్ చూశాడో ఆ వాచ్ ఈ బాక్స్లో ఉంది. వావ్! ఇప్పుడు అతను కొన్నాడా? కొనలేదు. డబ్బు పెట్టాడా? పెట్టలేదు. కాబట్టి ఈ విశ్వంలో నువ్వు ఏది కోరుకున్నా సరే నీ యొక్క వైబ్రేషన్ యొక్క తీవ్రత ఎక్కువైపోయినప్పుడు అది విద్యుదయస్కాంత శక్తిగా మారి అది విశ్వంలోకి ప్రయాణించి ఇంతకుముందు మీరు అన్నట్టు ఆటమ్స్ రూపంలో ప్రయాణించి ఆ వస్తువుని మీ దగ్గరికి లాగుతుంది. ఇది సూత్రం మన సబ్జెక్ట్లో. కాబట్టి వస్తువులే కాదు, డబ్బు సంపాదించడం కూడా సేమ్ సూత్రం. మీకు ఏం కావాలని కోరుకోవడమే తరువాయి ఆటోమేటిక్గా అది విశ్వం సమకూర్చడం జరుగుతుంది. ఎలా వస్తుంది వస్తువు నీ దగ్గరికి, ఎలా వస్తుంది డబ్బు ఇంత సులభంగా అంటే నువ్వు సృష్టించుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. ఎగ్జాక్ట్లీ. సో అసలు ఈరోజు ఎలా అని చాలా మంది అడిగే ప్రశ్నకి పూర్తి వివరణని అందించారు గురుగారు. అనుమానాలమ్మా చాలా మందికి, ఆ ఊరికేదో చెప్తున్నాడులే అది ఇది అని. ఎందుకంటే చూసిన వాళ్ళు పాత వాళ్ళు దాదాపు మనం చాలా వీడియోలు చేస్తున్నాము. 2-3 సంవత్సరాల నుంచి ఈ సబ్జెక్ట్ అంతా స్టార్టింగ్ నుంచి వినే వాళ్ళకి అంత అర్థమైపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్త వినాలకి మళ్ళీ ఏదో కొత్త విందా అనిపిస్తుంది, ఏదో చెప్తున్నాడు అనిపిస్తుంది. కాదు, ఇది ఒక సబ్జెక్ట్ ఉంది, అది యూనివర్సల్ లా, అది యూనివర్సల్ సబ్జెక్ట్ కూడా. ఇది వరల్డ్ వైడ్ ఉంది. నేను ఒక్కనే చెప్పడం కాదు, తెలుగులో మనం బయటికి తీసుకొచ్చాము అంతే. ఈ రోజు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ లో ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒకటి జరిగే ఉంటుంది. ఖచ్చితంగా ఎప్పుడో ఏదో కోరుకోవటం, ఇమ్మీడియట్ గా అది గిఫ్ట్ గా రావటం, ఏదో రకంగా అవును, అనుకోకుండా ఏదో ఒక రకంగా మన దగ్గరికి రావటం. సో దాని వెనక ఇంత టెక్నాలజీ ఉందన్నమాట, యూనివర్సల్ టెక్నాలజీ అది. సో మనకి అర్థమైన యూనివర్సల్ మెకానిజం మనకు తెలిసిన తెలియకుండా దాని పని చేసుకుంటాం. సో ట్రూ అండి. సో మనం ఎక్కువ కాంప్లికేటెడ్గా ఆలోచించకపోయినా మనం సృష్టించుకుంటే చాలు. ఇక్కడ సృష్టించుకున్నాము అంటే అన్నీ ఖచ్చితంగా నిజంగా కూడా మన జీవితాల్లోకి వస్తాయి. ఈ విషయాన్ని వాళ్ళు అర్థమయ్యేట్టు చెప్పారు గురుగారు. మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా.